హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో కురనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి లో ప్రెషర్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అత్యధికంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. తిరుపతి, చిత్తూరు, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, ఇడుపులపాయ ప్రాంతాల్లో ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా భారీ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన నమోదవుతుంది. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో తక్కువ వర్షపాతం ఉంటుంది. మళ్ళీ తెలంగాణలో ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. 4-5 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగనున్నాయి. రాయలసీమ, ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురనున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.